నమస్తే, వెల్కమ్ టు విజిల్. రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారనే కారణం చూపి భారత్పై 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ సరైన సమయంలో సరైన షాక్ ఇచ్చారు. అమెరికాకు ప్రత్యామ్నాయాలపై పక్కాగా కసరత్తు చేసి మరి ఐరోపా దేశాల సమైక్య EUతో చారిత్రక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా అమెరికా సుంకాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. దీంతో ట్రంప్ కోపం పరాకాష్ఠకు చేరుతోంది. భారత్ EU మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందంపై సంయుక్త ప్రకటన వెలువడబోతోంది. దీంతో ట్రంప్ వివాదాల కారణంగా ఎదురవుతున్న అనిశ్చితికి ఇరుపక్షాలు చెక్ పెట్టబోతున్నాయి. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గుణాత్మక మార్పును తీసుకొస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పు, కీలకమైన సాంకేతికతలు, నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్, EU ఈ డీల్ కుదుర్చుకుంటున్నాయి. ఇరుపక్షాలు రక్షణ చట్టాల ఒప్పందాన్ని వ్యూహాత్మక ఎజెండాను కూడా ఆవిష్కరించనున్నాయి. యూరప్, అమెరికా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇతర ప్రాంతాలలో దాని దౌత్య, ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ డీల్ కుదురుతోంది. ఇక తాజాగా 77వ గణతంత్ర వేడుకలకు ప్రత్యేక అతిథులుగా వచ్చిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చారు. భారత్, EU 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత భద్రత, రక్షణ భాగస్వామ్యం రెండు వైపులా లోతైన రక్షణ, భద్రతా సహకారాన్ని సులభతరం చేస్తుంది. అలాగే రక్షణ రంగంలో పరస్పర సామర్థ్యాన్ని పెంచుతుంది. EU సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ కార్యక్రమంలో భారతీయ సంస్థలు పాల్గొనడానికి దారులు తెరుస్తుంది. రక్షణ సంసిద్ధతను వేగవంతం చేయడానికి, సభ్య దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించారు. ఇక 2007లోనే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య చర్చలు ప్రారంభమైన మధ్యలో 2013లో నిలిచిపోయాయి. 2022లో తిరిగి ప్రారంభించారు. ఇక భారతీయ కార్మికులను యూరప్కు తరలించడానికి వీలు కల్పించడంపై అవగాహన ఒప్పందం కూడా ఈ ఒప్పందంలో భాగం. ఓవైపు ఈ ఒప్పందంపై ట్రంప్ సర్కార్ ఘాటుగా స్పందించింది. అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లైన భారతదేశంతో ఒప్పందం చేసుకోవడం ద్వారా యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని హెచ్చరించింది. యూరప్ రష్యాతో ప్రత్యక్ష ఇంధన సంబంధాలను గణనీయంగా తగ్గించుకుని ఉండొచ్చని, కానీ అమెరికా భారత్ను సుంకాలతో లక్ష్యంగా చేసుకున్నప్పటికీ భారతదేశంలో శుద్ధి చేసిన రష్యన్ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి ఆరోపించారు.